మేము ఏం కోరుకోవట్లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏ వద్దు. మా ఇండ్లు మాకుంటే చాలు. మా ఇండ్లు మాకు ఉండాలి. ఎందుకంటే మేము కష్టపడి రూపాయి సంపాదించుకొని మా సొంత ఇల్లు కళాన్ని మేము సొంత ఇల్లు కట్టుకొని ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి పాములు అవి ఇవి చెత్త చెదారం ఇటంతా గలీజ్ ఉన్నా మేము ఓర్చుకొని మా సొంత ఇల్లు మేము మా కష్టపడ్డ సొమ్ము మేము కట్టుకున్నాం కాబట్టి మేము అన్నీ ఓర్చుకొని ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఇండ్లు కూలగొడతా అంటే మేమైతే ఒప్పుకోము. ఎందుకంటే మాకద్దు డబుల్ బెడ్రూమ్లద్దే మద్దు. మాది మేము సొంతంగా కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి పుణ్యానికి వచ్చి డబుల్ బెడ్రూమ్లు మాకెందుకు చెప్పు? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటోళ్ళు చాలా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మేము వాళ్ళ మీద ఆశపడకుండా మేము కష్టపడి కట్టుకున్నప్పుడు మా ఇండ్లు ఎందుకు గులగొట్టాలి? మేమేం డిమాండ్ చేయట్లేదు. మా ఇండ్లు తీసుకోవద్దు అంతే. మా ఇండ్లే తీసుకోవద్దు. మేము కష్టపడి కట్టుకున్నాం. మా ఇండ్లు తీసుకోవద్దు. మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుడు వద్దు. ఏం ఎక్స్పెక్ట్ మా ఇండ్లే తీసుకోవద్దు అంటే మళ్ళీ మేము ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పు? మేము 22-23 సంవత్సరాలు అవుతుంది. మేము ఏ పని ఉంటే ఆ పని. మాకేమన్నా గవర్నమెంట్ జాబులు లేవు, ఏం లేవు, ఏమి ఇవ్వలేదు. మేము జాగా కొన్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్ భూమినే కొన్నాం. మాకు రిజిస్ట్రేషన్ అయినాయి. ఎంత ఉంటే అంత రిజిస్ట్రేషన్ అయింది. మీటర్లు ఇచ్చిరు, ఇండ్లు కట్టుకున్నాం, బోర్లు వేసుకున్నాం, అన్ని ఇచ్చిరు, అన్ని చూసిరు, అన్ని చూసే పోయిరు. అప్పుడు అబ్జెక్షన్ చేస్తే మేము కట్టుకోకపోదాం కదా, మేము ఉండకపోదాం కదా. రిజిస్ట్రేషన్ అయినప్పుడు కూడా అది ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు, ఎన్ని రోజులున్నా పోతుందంటే మేము కూడా కొనుక్కోపోదాం కదా. కష్టపడ్డ పైసా పెట్టి కొనకపోదాం కదా. మేము అమ్మినాయన ఏడున్నాడు? ఎప్పుడో చనిపోయిండు. వెంచర్ చేసిన ఆయన ఎప్పుడో పోయిండు, ఆయన లేడు. ये हम लोग रहने के वास्ते दुनिया का मुसीबत पड़ गई, जमीन ली। तेलुगु में मेरे को साफ नहीं आता, हिंदी में बात कर। हम क्या है, मैं प्याज का कारोबार करता, ఉల్లిగడ్డ వ్యాపారం చేస్తా. ఇక్కడ ఉంది గల్లీ గల్లీ తిరిగి నేను వ్యాపారం చేసుకుంటా. ఏమో ఖర్చు 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ దాకా ఉన్నా నేను. అప్పటి నుంచి కష్టం చేసి ఇప్పుడు ఏమో ఒక 50 గజాలు కొనుక్కొని నేను ఇంట్లో కట్టుకున్నా. నువ్వు ఇంట్లో కనుక్కున్నా, మనకు నల్ల బిల్లు ఉంది, కరెంట్ బిల్లు ఉంది, డ్రైనేజ్ లైన్ ఉంది, మొత్తం ఉన్నాయి. ఇప్పుడు కనుక ఏం చేసారు? మళ్ళీ అక్కడ ఒక బోర్డు పెట్టవచ్చు. బోర్డు పెట్టి ఇది వద్దంటే చెప్పొచ్చు, అప్పుడు చెప్పొచ్చు కదా. డ్రైనేజ్ లైన్ వేసిండు, నల్లాల శాంక్షన్ ఇచ్చిండు, నల్లాలు పెట్టిండు, అన్ని నల్ల బిల్లు కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, ట్యాక్సీ కడుతున్నాం, అన్ని కడుతున్నాం. మేము ట్యాక్సీ కూడా కడుతున్నాము. తీసుకున్న ఇండ్లు నువ్వు గులగొడతా అంటే ఎట్లా బతకాలి? మేము ఎక్కడ పోయి బతకాలి సార్? మాకేమి ఇది లేదా? బతకాలా? మా పిల్లలు మాకు బతుకుతే కష్టపడి చెప్తే మాది మేము ఇల్లు కట్టుకొని ఆ సంతోషం లేకుండా మేము కూలగొట్టేసామంటే మేము ఎక్కడ పోవాలి? ఎక్కడ కావాలి? మేము మా ప్రాణం తీసుకోవాలి. మేము భయపడలేదు. మాకు ఇండ్లు రేవంత్ రెడ్డి దగ్గర తెచ్చుకొని వండుకోలే, గవర్నమెంట్ ఇవ్వలే మాకు. ఎవ్వరు రేవంత్ రెడ్డి భార్య కూడా ఇచ్చిందా? మేము కష్టపడి కొనుక్కున్నాము. ప్రాణాలు తీస్తావా? మేమే కొట్టుకోవాలి అంతే. మాట్లాడేది ఏమున్నది? ఊరిలో అమ్ముకొని ఇక్కడ ఏదో పిల్లలు ఉన్నారు కదా మంచిగా ఉండొచ్చు అని తెచ్చుకుని మేము చేసుకున్నందుకు మా చెప్తాం మేమే కొట్టుకోవాలి. ఇంకా అంతకు మించి ఏం చేస్తాము? అమ్మేవాళ్ళు 6 సంవత్సరాలు, మేము వచ్చి 6 సంవత్సరాలు అన్న. ఇది మాదే. ఏం లేకుంటే పాములు కూడా ఉన్నాయి. పాములు ఇప్పుడు కూడా ఇంట్లో ఇదివరకు అంతా మస్తు పాములు ఉండే. ఎప్పుడు 20లోని వరద వచ్చినప్పుడు కూడా మా ఇల్లు ఏమీ పోలేదు. పాములు ఉన్నాయి. అన్నంతా అక్కడే పోయింది మంచిగా. ఒక్క నీకు ఇల్లు చొక్క కూడా ఏమీ ఉండదు. మరి అట్లాంటిది ఇప్పుడు తీసేస్తే ఎట్లా కుదురుతుంది అన్న? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావా? మరి అప్పులు ఎవడు కడతాడు? మేము ఎక్కడికి పోయి మా ఆయన పెయింట్ వేస్తాడు, ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తాడు పనికి? పిల్లలు చదువులు ఎక్కడా అంటే మానేసుకునే బెడ్రూమ్ లో ఉండాలా? ఉంటాము. మరి ఫుడ్ ఎవరు పెడతాడు కష్టపడుకోకుండా? అది చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు ఏమంటున్నారు? 3 నెలల క్రితం వచ్చారు, కరెంటు బిల్లు తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, మళ్ళీ ఎవరూ లేరు. ఇప్పుడు 2 రోజుల నుంచి టీవీలు తీసేస్తున్నారు అని. ఏం తీసేస్తారు? ఎక్కడ పెడతారు మమ్మల్ని? మేము ఎక్కడికి పోవాలి?
చెప్పింది చెయ్యాలి, చేత కాకపోతే నోరు మూసుకుని ఉండాలి అంతే. అంతకు మించి ఏమన్నది? అది పిల్లలు పెట్టుకుని నలుగురు పిల్లలు పెట్టుకుని ఎడబోతాం, నీళ్ళు వేసుకున్న పిల్లలు ఎడబోతాం మేము, ఒక్క రోజులో తీసేస్తామని చెప్తుంటే ఎవరు కడతారు? 10,000 ఇంటికి ఏమి న్యాయం కాదన్న ఇది, అది గెలిపించినందుకు మంచిగా బాగా బుద్ధి చెప్పాడు. ఇదంతా పోతే మేమే వేయించుకున్నాం 15,000 ఎట్టి నల్ల ఊరికి ఇచ్చాడు అన్నాడు. డబ్బులు తీసుకున్నారు, కరెంటు బిల్లు 4,000 తీసుకున్నారు మీటర్కి. అప్పుడు ఎందుకు ఇచ్చారు మాకు? అప్పుడు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు 3 నెలల క్రితము ఆఫీసర్ల వాళ్ళు వచ్చారు, వచ్చి మార్కింగ్ చేసి మీకు ఏం తీయము, మామూలుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం అది ఇది అని చెప్పి వాళ్ళు కావాల్సిన మ్యాటర్ అంతా రాసుకుని పోయారు. ఇప్పుడేమో ఇన్ని ఇల్లులు ఉన్నాయి, అన్ని ఇల్లులు ఉన్నాయి, మేము తీసేస్తాం, మొత్తం అన్ని ఇల్లులు పోతాయి, మా డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే డబుల్ బెడ్రూమ్ ఏడిస్తారన్న. ఇక్కడికి వెళ్ళి ఆఫీస్కి పోవాలన్నా, ఏడికి పోవాలన్నా, చదువుకోవాలన్నా దగ్గర, ఆడ ఎన్నో ఇస్తే మేము ఏడికెళ్ళి పరిగెట్టుకుంటూ రావాలి పొద్దుగాల. ఇవన్నీ ఏం కాదు, ఇప్పుడు కష్టం చేసుకున్న పైసలు ఇవన్నీ ఎవరు పుకెట్కి ఇవ్వలే, ఊడికి ఇవ్వలే, గవర్నమెంట్ లాగా కబ్జా చేయాలి. ప్రతి ఒక్కటి పట్టా భూములు ఉన్నాయి, అగో పేపర్లు ఉన్నాయి. అప్పుడేమో కరెంటు బిల్లులు ఇచ్చారు, వాటర్ బిల్లులు ఇచ్చారు, ఇప్పుడేమో ప్రతి ఒక్కటి తీసేస్తాం అంటే ఎంతమంది ఏడుస్తారు ఇక్కడ. ప్రతి ఒక్క పేదోని పొట్ట కొట్టుకుని ఏడుస్తుంటే నీకేం కనిపిస్తలేదు. అది కోరు తెచ్చుకుని ఏం లేదన్నా, ఏదో జరుగుతుంది, ఏదో మార్పు వస్తుందని ఓటేసినాం, మా పుట్టకే కొట్టారు, ప్రతి ఒక్కరు మా పుట్టకే కొట్టాడు. అది అందరు బాగానే ఉన్నారు, అప్రూవల్స్ ఇచ్చినప్పుడు బాగానే ఉన్నారు, కరెంట్ బిల్లు ఇచ్చినప్పుడు బాగానే ఉన్నారు, వాటర్ బిల్లు ఇచ్చారు, మొన్ననే వేసారు. నమ్మినోడు కూడా మంచిగానే ఉన్నాడు, పైసలు తీసుకున్నారు. 3 నెలల కిందట గవర్నమెంట్ వచ్చినాక వాటర్ వేసుకుంటూ పోయారు, ఇటు వెనకాల కూడా వాటర్ వచ్చినాయి. ఇప్పుడు అది ఎందుకు వేస్తారు, ఎందుకు కుల కొడుతారు? అది పైసలు ఎత్తుకోబోయేటోడు ఎత్తుకోబోతున్నాడు, మా పుట్ట కొడుతున్నారు అంతే. ఇప్పుడు ఏడికెళ్ళి వస్తే పైసలు ఇప్పుడు ఎంత మంచిగా లేదు, కొట్టుకోబోతారు ప్రతి ఒక్కడు. ప్రజాపాలనని ప్రజలు నేర్పిస్తున్నాడు ఆ రేవంత్ రెడ్డి. మా 6 గ్యారెంటీలకు కూడా మాకు ఏది న్యాయం జరగట్లేదు, ఛాన్స్ దొరకట్లేదు. వాటిని పక్కదోవ దోలడానికి ఇది అనేది పెట్టాడు. మాకేదో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాడు, మాకు ఏ బెడ్రూమ్ వద్దు, మా కష్టం మాకు ఉంటాయి. వాళ్ళు అప్పులు చేసి చిన్న పిల్లలను వదులుకొని పనులకు పోయి మేము ఇక్కడ నిలబెట్టుకున్నాము. ప్రతి ఒక్కరం కూడా మా రూపాయి ఏదో విధంగా అప్పులు తెచ్చుకొని మేము ఇప్పుడు పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉండే స్థాయిలో లేమండి. మా కష్టం తీసుకొని ఆయన మాకిచ్చుడైంది, మేము ఓటేస్తే ఆయన పైన నిలబడ్డాడు. మేము వద్దు అనుకుంటే ఆయన ఎక్కడ పోవాలి, పాదాల మీద తొక్కేస్తారు గవర్నమెంట్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద ప్రేమతోటి ఇందిరమ్మ మీదనో రాహుల్ గాంధీ వాళ్ళు వేసిన గుర్తుకొచ్చి పిచ్చి జనం ఓట్లేసి గెలిపించిరేమో గానీ ఈయన ఈ ప్రభుత్వం ఇట్లా ముందు పోతుంది అనుకోని మొత్తం పొలిటికల్ గా కక్ష సాధింపు తప్ప ఏం లేదు. దీని వల్ల ఇక్కడ అంతా కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు, మాకు ఏమి ఇవ్వలేదు. అసలు ఇక్కడ పోతాయి అని కూడా పోతాయి అన్న కాడ కొనుక్కున్న వాళ్ళు ఎవరో మాకు తెలియదు. కానీ మేము ప్రతి ఒక్కటి కూడా లాయర్ దగ్గర చెక్ చేయించుకొని తీసుకున్న భూములు ఇవి. ప్రతిదీ కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎందుకు పట్టా రిజిస్ట్రేషన్ అండి మావి. ఇల్లు కట్టుకొని 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాలేదు, కబ్జాలు చేసుకోలేదు, డబ్బులు పెట్టి ఎక్కడెక్కడ రూపాయి అడుకొచ్చుకొని అప్పులు తెచ్చుకొని ఇల్లులు కట్టుకున్నాం మేము. ఎట్లా తీసుకుంటాడు ఆయన 6 గ్యారెంటీలు మాకు వద్దండి, మా ఇల్లులు మాకు ఉంచితే చాలు. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైతే లేదు ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ అందరు కొనుక్కున్నారు, వాళ్ళ కష్టం చేసుకొని చెమట ఓడిసి రాత్రి పగలు కష్టపడి కొనుక్కున్నారు, వాళ్ళ పైసలు పెట్టి కొనుక్కొని కట్టుకున్నారు. నువ్వు ఇప్పుడు ఇల్లులు గులగొట్టి డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తావు? ఇప్పటిదాకా అన్ని గవర్నమెంట్లు వచ్చినాయి, ఏ గవర్నమెంట్ కూడా మాకు ఇక్కడ కరెంటు మీటర్ అక్కడనే స్టాప్ చేస్తే అయిపోతుంది. కట్టుకోకపోతుండే కదా మేము. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ బంద్ చేయాలి, సరే ఆడ తప్పు జరిగింది. కరెంటు మీటర్ దగ్గర స్టాప్ చేసేది ఉంటుంది, నీ అన్ని గవర్నమెంట్లే కదా. అయిపోయింది, ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నాం, అదెవరిది? ప్రైవేటా ఏమన్నా? గవర్నమెంటే కదా. వాటర్ కనెక్షన్ ఇచ్చినావా? అన్నీ మీరే చేసిర్రు. ఇప్పుడు లాస్ట్కి వచ్చి మమ్మల్ని గులగొట్టేసి ఇచ్చేసి మీరు డబుల్ బెడ్రూమ్ తీసుకోండి. ఎందుకు గులగొడతావు? ఉన్న జాగ లేదా? ఉన్న దాంట్లో చేసుకో. ఇప్పుడు ఇక్కడ 50 గజాలు 100 గజాలు కొనుక్కొని ఉన్నారు. 100 గజాలు 100 గజాలనే కట్టుకుంటాడు వాని ప్లానింగ్లో. 50 గజాలు 50 వన్ స్తోమత్ దట్. నీకు ఇప్పుడు ఇక్కడ మిగిలింది జాగా ఇది
ఇప్పుడు నువ్వు నిద్ర మేలుకుంది కదా ఈ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్, ఉన్న జాగాని కాపాడు, దాంట్లో చేసుకో. దాంట్లో ఏం ప్లానింగ్ చేస్తావు? నీ ఇంజనీర్లు ఎంత పెద్ద ఇంజనీర్లను పెట్టి ఉన్న దాంట్లో సెట్ చేయి. ఇది గులగొట్టే చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి.